శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఈరోజు అనకాపల్లిలో గాంధీనగర్లో ఉన్నటువంటి శ్రీరామ పంచాయతీన చూస్తున్నారు కదా. శ్రీరామ పంచాయతీన బ్రహ్మ విద్యా నిలయం అంటే బ్రహ్మ విద్యా నిలయంగా దీన్ని శ్రీరామ పంచాయతీనంగా 1948లో దీన్ని స్థాపించారు. అయితే ఇక్కడే ఒక అద్భుతమైనటువంటి దత్తపీఠాన్ని కూడా నెలకొల్పారు 1958లో. 1948లో నెలకొల్పినటువంటి శ్రీరామ పంచాయతీని ఏదైతే ఉన్నదో అది చాలా చాలా అద్భుతంగా ఏంటంటే అప్పట్లోనే ఇలాంటి ఒక ఆలోచనతో ఒక గొప్ప క్షేత్రంగా ఇది రావాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా శివకేశవ భేదం లేకుండా ఉండాలని శివకేశవుల ఆలయంగా దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆ విశేషాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గురువుగారితో మాట్లాడి ఈ క్షేత్రం యొక్క విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మరి ఈ శ్రీరామ పంచాయతన బ్రహ్మ విద్యా నిలయం అలాగే దత్తపీఠం కూడా ఇక్కడ ఉన్నది. కొంచెం మీరు మా కోసం అవన్నీ వచ్చి కాస్త మా ప్రేక్షకులు ఎంతోమంది, ఎందుకంటే 1948లో పెట్టినటువంటి పీఠము, 1958లో పెట్టినటువంటి దత్తపీఠం. అవునండి. ఈ యొక్క ఎందుకంటే గాంధీనగర్, మన అనకాపల్లి గాంధీనగర్లో మహిమాన్వితంగా ఈ పీఠం అప్పటి నుంచి కూడా ఎన్నో రకాల పూజలు అందుకుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అందరూ చెప్తున్నారు. కాబట్టి కాస్త మీరు దానికోసం జై గురుదత్త. శ్రీరాఘవం దశరథాత్మజం ప్రమేయం సీతావతిం రఘుకులాన్వరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై గురుదత్త. శ్రీ గురుదత్త. అనకాపల్లి గాంధీనగరంలో సుమారుగా 1947వ సంవత్సరంలో వడ్లమాని శ్రీరాములు గారి చేత ప్రతిష్ఠించబడినటువంటి రామ పంచాయతన ఆలయం అండి. విశేషంగా సాధారణంగా పంచాయతన దేవాలయాల్లో ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అని గణపతి, విష్ణువు, అలాగే శివుడు, అలాగే అమ్మవారు, ఇలా మొత్తం సూర్యనారాయణమూర్తి 5 దేవతలు కలిసి విడివిడిగా ఉపాలయాల్లో ఉంటూ ప్రధాన దేవాలయం మధ్యలో ఏ దేవాలయం ఉంటే అది ఆ ఆయతన దేవాలయంగా చెప్పబడుతుంది. మధ్యలో అమ్మవారు ఉన్నారనుకోండి, ఇది అంబికా పంచాయతన దేవాలయం, అంటే రాజరాజేశ్వరి పంచాయతనం. ఇక్కడ మన అనకాపల్లిలో కూడా గౌరీ పంచాయతనం అలా ఉన్నాయి. అలాగే గణపతి ప్రధానంగా ఉందనుకోండి, గణపతి పంచాయతనం, అలాగే విష్ణు పంచాయతనం, రామ పంచాయతనం, అలాగే శివ పంచాయతనం అని ఉన్నాయి. విడివిడిగా ఉపాలయాల్లో ఉంటాయి. ఇక్కడ మనం సాధారణంగా ఎక్కడా చూడని విధంగా ఇక్కడ ప్రతిష్ఠించిన విధానం చూస్తే మనకి విష్ణుమూర్తి స్థానంలో మనకి రాముడి వారిని సీతాదేవి, ఇది రాముడు మధ్యలో, రాముడు సీతాదేవి అంకరాముడు భద్రాచలంలో విధానంగా వామాంకస్థిత జానకీ ప్రళస కోదండదండంకరే శంఖం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం చరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం సౌమిత్రియుక్తం భజే అనే అమ్మవారు ఎడమ తోడ మీద కూర్చున్నట్టుగా సీతాదేవి, అది విష్ణు స్వరూపంగా, అంటే రాముడు విష్ణువు కదా, రామో స్వయం విష్ణువు అనే సూత్రం వల్ల విష్ణు పంచాయతనం రామ పంచాయతనంగా గణపతి, సూర్యనారాయణమూర్తి, గణపతి వెనక సూర్యనారాయణమూర్తి, అలాగే ఇక్కడ అమ్మవారు ఈ ఈశాన్యంలో పరమేశ్వరుడు, శివలింగం రామలింగేశ్వర స్వామి, గణపతి, అలాగే సూర్యనారాయణమూర్తి, రాజరాజేశ్వరి ఆ అమ్మవారు. ఈ 5 ఒకే పీఠం మీద, అంటే ఉదయం అర్చన చేసినట్లయితే దేవతార్చన విధానంలో మొత్తం అన్ని 5 దేవతలకి కూడా అర్చన జరిగే విధంగా వడ్లమాని శ్రీరాములు గారు 1947లో దీన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా గురువుగారు శంకరమంది రామచంద్రమూర్తి గారు దీన్ని విశేషంగా ఆరాధన చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ దర్శనాన్ని కల్పిస్తూ ఇక్కడ ప్రతి రుద్రాభిషేకం విశేషంగా జరుగుతుంది. మహాశివరాత్రి, అలాగే శ్రీరామనవమి కళ్యాణం, ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. ఈ పంచాయతన దేవతల్లో ఉండేటువంటి ఆరాధనలన్నీ కూడా ఇప్పుడు మహాశివరాత్రి శివుడికి ప్రీతి, అలాగే మాఘమాసం విష్ణు ప్రీతి, అలాగే అమ్మవారికి శాక్తేయ ఆగమం ప్రకారంగా అమ్మవారి ప్రీతి, అలాగే గణపతి నవరాత్రులు, అలాగే రాముల వారి కళ్యాణం, శ్రీరామనవమి విశేషంగా జరుగుతూ ఉంటాయి. చాలా అరుదైనటువంటి, ఎక్కడ మనం కని విని ఎక్కడ చూడం. సాధారణంగా విడివిడిగా ఆయతన దేవాలయాలు ఉంటాయి, కానీ ఒకే పీఠం మీద ఇలాగా పంచాయతన దేవతలు, పైగా అందులో రామ పంచాయతనం విశేషంగా, విష్ణు పంచాయతనం ఉంటుంది, విష్ణుమూర్తి ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుంది. కానీ ఇక్కడ విశేషం రాముడు సీత చుట్టూ పంచాయతన దేవతలు, అంటే ఇది ఒక శైవ వైష్ణవ సమాగమం అని చెప్పచ్చు. మేము శైవులు వండి, మేము వైష్ణవులు వండి, మేము స్వార్థులు వండి అని ఈ రోజులు చాలామంది
ఇబ్బంది పడుతూ ఉంటారు. మా వైష్ణవ దేవాలయాలంటే రాముడు అంటే వైష్ణవుడు అండి అని. ఇప్పుడు మనకి ఈ బాధలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదిశంకరాచార్యులు వారు రామానుజాచార్యులు వారి యొక్క సమాగమం కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే రాముడు అంటే రామానుజాచార్యులు వారు, వైష్ణవమత సాంప్రదాయం. పంచాయతీనాన్ని ఏర్పాటు చేసిందే ఆదిశంకరాచార్యులు వారు. కాబట్టి ఇది ఒక విశేషమైనటువంటి కలయిక, అద్భుతమైనటువంటి ఈ యొక్క దేవాలయం. నిత్యం ఇక్కడ ధూపదేవ నైవేద్యాలు జరుగుతాయి, మహా విశేష అర్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. 1947లో వారు ఇక్కడ ఈ ప్రతిష్ఠ చేయడానికి, ఇది నిర్మించడానికి గల కారణం ఏదన్నా? వారికి స్వయం ప్రేరణ. స్వామివారు రాముడు ఆయన ఉపాసన దైవం, ఆయన పేరు శ్రీరాములు గారు. ఆయన ఉపాసన దైవం రామమంత్రం జపం చేసేవారు. ఆయన రాముడికి నేను దేవాలయం నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ప్రత్యేకంగా ఆయనే ఈ స్థలం అంతా కూడా ఆయనే సొంతంగా ఏర్పాటు చేసుకొని నేను ప్రత్యేకంగా నాకు ఆలయం కావాలని స్వాముల వారు సంకల్పం చేస్తే, ఆయన మనసులో స్ఫురిస్తే అది ఆయన రాముల వారిని పెట్టాలనుకుంటూ కేవలం రాముడిని పెట్టి రామాలయంగా చేస్తే దీనికి విశేషం కాదు, నేను రోజు మళ్ళీ రాముడికి పూజ చేసుకొని మళ్ళీ శివుడికి అభిషేకం, మళ్ళీ దేవతార్చన. ద్రావిళ్ళు నిత్యం బ్రాహ్మణ జాతి, రోజు దేవతార్చన పూజ, ఇక్కడ రాముడికి చేసి తగ్గకూడదు, అక్కడ మళ్ళీ దేవతార్చన తగ్గకూడదని ఆయన ఏం చేశారంటే ఇలా లాభం లేదని చెప్పి మొత్తం పంచాయతీ దేవతలు అందరినీ ఒకే పీట మీద కూర్చోబెట్టి ఆయన ఉపాసన దేవతల మధ్యలో పెట్టి రామ పంచాయతనంగా దాన్ని సృష్టి చేసి, అంటే ఆలోచన భగవత్ సంకల్పం లేనిదే సాధ్యం కాదు. ఇప్పుడు నేను అనుకున్నాను నేను ఏదో 4 దేవతలు పెట్టేద్దాం అంటే అది విశేషం కాదు. భగవద్ అనుగ్రహం ఉండాలి, ఆ సంకల్పం రావాలి, ఆ సంకల్పానికి స్వామి అనుగ్రహం ఉండాలి. అయితే ఇన్ని సంవత్సరాలు బట్టి ఈ దేవాలయం మా గురువు గారి చేత అలాగే మా చేత ఇప్పటికీ కూడా సుమారు 70 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి స్వతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత ప్రతిష్ఠ అయింది. ఇప్పటికీ కూడా విశేషంగా స్వామి అందుకుంటున్నారు, భక్తులు విశేషంగా వస్తారు. కార్తీక మాసం అయితే మనకు ఖాళీ ఉండదు. అది ముఖ్యంగా శైవ వైష్ణవ దేవాలయం బయట శివకేశవుల ఆలయం రాయించారు మా గురువు గారు. అవునండి. ఎందుకంటే పక్కన శివుడు ఉంటాడు, ఆయన ఏమో రాముడు, నామాలు పెట్టుకుంటాడు, నిలువు నామాలు. సో అందుకని ఏంటంటే ఇక్కడ విశేషంగా ఉంది. జై శ్రీరామ్. అంటే గురుగారు ఇప్పుడు ఈ క్షేత్రానికి ఈ రామాలయం పెట్టిన తర్వాత మీ గురువు గారిని ఇక్కడికి తీసుకొచ్చారండి? మొదట్లో రాములు గారు ఆయన మహాపండితులు. వడ్లమాన శ్రీరాములు గారు స్వతహాగా ఇక్కడ మీకు చూస్తే వడ్లమాన శ్రీరాములు గారు భార్య శ్రీ వడ్లమాన సుబ్బమ్మ గారు, వాళ్ళు శాశ్వత ధర్మకర్తలు. వాళ్ళు అంటే వాళ్ళ సంకల్పం బ్రహ్మ విద్యా నిలయం అని పెట్టారు. అవును, ఎంతో దూరదృష్టి అనమాట. భవిష్యత్తులో ఈ వేద సాంప్రదాయం వర్ధిల్లాలి, అర్చకలు పూజలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడకూడదు, మన సాంప్రదాయం సనాతన ధర్మం ముందుకు వెళ్ళాలి, బ్రహ్మ విద్య అంటే దీనికి కాదు వేద పాఠశాల చేయాలని, ఇంకా ఇక్కడ అన్న సంతర్పణ జరగాలని, ఇంకా బహుముఖంగా దీన్ని వృద్ధిలోకి తీసుకెళ్లాలని సంకల్పం చేశారు. రాను రాను కొంత చాలా వరకు సాధ్యం చేశారు. తర్వాత తరాలు మిగతా మనం దాన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అవును, అంటే ఆయన స్వతహాగా మహాపండితుడు. ఆయన కొంతకాలం చేసిన తర్వాత ఆయన వృద్ధాప్యం నేను ఇంకా చేయలేను, ఆయన నాకు శక్తి సామర్థ్యాలు సరిపోవు అనుకున్నప్పుడు మా గురువు గారిని రామచంద్రమూర్తి గారిని మొదట అర్చకులుగా తీసుకొచ్చారు. వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారండి? వారు వెస్ట్ గోదావరి మోపిదేవి క్షేత్రం దగ్గర వాళ్ళ ఊరు, సొంత ఊరు. వెస్ట్ గోదావరి నుంచి శంకరమంచి వారి ఇంటి పేరు. గురువు గారు ఇది ఒక మండపం, ఆయన పండితులు. రాముల వారి కళ్యాణం చేసుకోవడానికి ఈ మండపాన్ని వాడతాం. కళ్యాణము, ఉత్సవాలు, అలాగే మన దత్తనవరాత్రులు జరుగుతాయి ఇక్కడ. ఆ దత్తనాలు జరిగినప్పుడు ఇక్కడ స్వామివారి మంత్రోపదేశం భక్తులందరికీ ఉచితంగా ఎవరు వచ్చినా సరే, మా గురువుగారు మా అంటే లింగ వివక్ష భేదం లేదు, వాళ్ళు ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా ఆ 9 రోజులు వాళ్ళు నియమం పాటిస్తే చాలు. వాళ్ళు వచ్చి నాకు ఫలానా సమస్య, నాకు మంత్రం ఇవ్వండి, నేను జపం చేస్తానంటే ఇక్కడే జపం చేయాలి. రూల్స్ ఉన్నాయి. 9 రోజులు ఇక్కడే ఉంటాయి అన్ని. 9 రోజులు ఇంటికి వెళ్ళి రావచ్చు, జపం ఇక్కడ చేయాలి, ఇక్కడ ప్రసాదమే తినాలి, బయట ఎక్కడ తినకూడదు. ఇలాంటి కొన్ని నియమాలు పెట్టి అందరికీ మంత్ర ఉపదేశం ఇచ్చేవారు. అలాగే 1958లో ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే ఇదో కూడా విశేషమైంది. ఇక్కడ కూడా 1958వ సంవత్సరంలో మీకు చెప్పిన దాని కంటిన్యూషను మన శంకరమంచి రామచంద్రమూర్తి గారు అర్చకులుగా వచ్చారని చెప్పాం. రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత ఆయన మామూలుగా స్మార్త పండితులు, రోజు దీపం దూపం నైవేద్యం చేసుకోవడం, ఆయనకు ఉపాసన దైవం ఏమి పెద్దగా అర్చకుడు అంతే. అయితే ఆయనకి అనుకోకుండా ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ పక్క జాగా అంతా కూడా స్కూల్గా ఉండేది. మన సిరివెన్న సీతారామశాస్త్రి గారు వీళ్ళందరూ ఇక్కడ చదువుకున్నారు. ఈ పక్కన జాగాలో అక్కడ స్కూల్ ఉండేది. ఆ స్కూల్ భాగం తీసేసిన తర్వాత అక్కడ రూములు అద్దెకిచ్చారు. కాశీ నుంచి గోవిందరాజుల సుబ్బారావు గారు, ఈ పేరు గురువు గారికి చెప్పారు, నాకు తెలియదు, నేను మొత్తం కూడా పడలేదు. గోవిందరాజుల సుబ్బారావు గారు అని చెప్పి ఆయన
ఇక్కడ కొన్నాళ్ళు ఉండడానికి, అంటే ఆయన అనుష్ఠాన నిమిత్తమో మరి ఎందుకు యోగులు అవధూతలు వాళ్ళు ఎందుకు ఎక్కడ సంచరిస్తారో మనం చెప్పలేం. ఇప్పుడు దత్తాత్రేయుడు ఎక్కడ తిరిగేటంటే ఎవరికి తెలియదు. నరసింహ సరస్వతి స్వామి వారు గాణగాపురం ఎందుకు వెళ్ళారు? గాణగాపురం ఏమిటి విశేషం అంటే ఏమిటి? తిరుపతి వెళ్ళారంటే తిరుపతి వెళ్ళారు అనుకోవచ్చు. ఏమిటి గాణగాపురం అంటే మనకి దాని తర్వాత పూర్వ చరిత్ర తెలిస్తే తెలుస్తుంది. అక్కడ తపస్సులు జరిగాయి అవి ఇవి అని. తర్వాత జనరల్గా చూసినట్లయితే అలా ఇక్కడ కూడా ఆయన వచ్చి ఆయన కొన్నాళ్ళు ఉండి ఈయనతో పరిచయం ఏర్పడింది, అర్చకుడితో ఏర్పడి ఏమిటయ్యా ఏమిటంటే అలా కాదు, ఇక్కడ విశేషం ఉంది, స్థాన బలం ఉంది, నాకు సంకల్పం కలుగుతోంది, నేను ఇక్కడ దత్తాత్రేయుని ప్రతిష్ఠ చేయాలి, అలాగని నేను ఏదో పెట్టేసి నేను ఎక్కడికో నేను ఇక్కడ ఉండకూడదు, అవధూత అంటే సంచారం చేయాలి. సర్వాన్ ప్రకృతి వికారాన్ అవధూనోతీత్య ఇది అవధూత. అవధూత అంటే ఏమిటంటే నాకు ఆ బట్ట కావాలి, నాకు ఈ గుడ్డ కావాలి, నాకు ఆహారం కావాలి, నాకు ఈ భోగం కావాలి, నాకు ఆ కారు కావాలి, విమానం కావాలనేవాడు అవధూత కాదు. అవధూత అంటే ఏంటి? సర్వాన్ ప్రకృతి వికారాన్ని, సృష్టిలో వికారాలు ఏవైతే ఉన్నాయో ఈ వికారాలన్నింటినీ కూడా నాకు అక్కర్లేదు, నాకు ఏమీ వద్దు, స్వామి పాదాలే కావాలి అనుకున్నవారు అవధూత. వాళ్ళు ఎక్కడ ఒక దగ్గర ఉండవలసిన అవసరం లేదు. ఒక దగ్గర ఎప్పుడు ఉండాలి? నా తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, అదే ఇక్కడ నాకు కంఫర్టబుల్గా ఉంది, ఇక్కడ ఫ్యాన్ బాగా తిరుగుతుంది, అది ఏసీ ఉంది, ఇలా అనుకున్న వాళ్ళు ఒక దగ్గర. అందుకే అవధూతలు ఎప్పుడు కూడా మనం శ్రీపాద వల్లభని తీసుకున్నా, నరసింహ సరస్వతి తీసుకున్నా, షిరిడి సాయిబాబాని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వాళ్ళు ఒక దగ్గర సంచారం చేస్తూ 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 అయిపోయిన తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి ఆశ్రమం పెట్టుకుని ఉండిపోతారు. అలా ఆయన ఇక్కడ వచ్చి పాదుకలు గురుగారి ముందు మంత్రోపదేశం చేసి ఆయనే పునశ్చరణ చేయించి జపం దారపోయించి అక్కడ ఉన్న పాదుకలు ఉన్నాయి, పుష్పాల కింద రాతి పాదుకలు ఉన్నాయి. ఈ రాతి పాదుక శంఖ చక్రాలు ఉంటాయి, ధ్వజం ఉంటుంది, ఇక్కడ బీజమంత్రం కూడా ఆయనే రాయించారు, ఓం ద్రామని. ఈ పాదాల మీద దత్తపాదులు అన్నమాట. ఈ రాయి కూడా అప్పుడుదే. అలాగే ఇవి కూడా ఇది ఆదిశక్తి. సాధారణంగా దత్తభక్తులందరూ నరసింహ సరస్వతి స్వామి అనుకుంటారు, కానీ వాళ్ళు ప్రతిష్ఠ చేసింది ఆదిశంకరాచార్య. నరసింహ సరస్వతి స్వామి అనుకుంటారు, కానీ మనం రోజు సంకల్పం చెప్పేదంతా శంకరాచార్య వారి సంకల్పం. ఈ ఓం ద్రామని పెడుతూ ఈ రెండు పాదుకల్ని కూడా వారే ఆ అవధూత ఎవరైతే గోవిందరాజు సుబ్బారావు గారు అన్నారో ఆయన ప్రతిష్ఠించడం, ఆయన చేతులతో మా గురువు గారి సమక్షంలో ప్రతిష్ఠింపజేయడం జరిగింది. అక్కడ నుంచి ఈ దేవాలయానికి మా గురువు గారికి ఈ గుడికి ఉన్న భక్తులకి కూడా విశేషమైనటువంటి దశ. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడైతే ప్రతిష్ఠ చేశారో ఆయన గురువు గారికి మంత్రసిద్ధి కలిగిందో ఇంకా ఆ గురువుగారు ఏం చెప్తే అది చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైనా ఒకటే, మనిషిగా పుట్టిన వాడికి నిదర్శనం వస్తేనే వాడు ఏదైనా నమ్ముతాడు. నిదర్శనం లేదనుకోండి వాడంతా ఆహా ఓహో అంటాడు. కాబట్టి ఆయన నిదర్శనాన్ని చూపించారు సుబ్బారావు గారు. గురువు గారికి ఎంతో ఆర్థిక సహాయం అది లభించింది దత్తస్వామి కృప వల్ల. కుటుంబం వృద్ధి పొందింది, పుత్ర సంతానం కలిగింది. అమ్మాయితో వచ్చారు, పుత్ర సంతానం కలిగింది. అయితే పుత్ర సంతానం కలిగింది. అలాగే ఈ ఔదుంబర్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా రావడం జరిగింది. ఔదంబరం కూడా ఇక్కడ గురువుగారే ఈ ఔదంబర వృక్షం కూడా నాటారు. ఇది ఇంతెంతే వటుడింతే అన్నట్టుగా ఇది ఒక కల్పవృక్షం. ఇది ఎక్కడైనా ఔదంబరం కల్పవృక్షం ఏంటంటే ఇక్కడ కల్పవృక్షం ఏంటని అడగచ్చు. కానీ ఇక్కడ ఒక నియమం చేసి ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళు, దీక్ష చేసిన వాళ్ళకి విశేషమైన ఫలితాలు కలిగాయి. నేను గుళ్ళో ఉండనివ్వకపోనివ్వండి, నేను ఏదో ఎక్కడికి వెళ్ళిపోండి, జపం చేసుకోనండి, భక్తులు రావడం వాళ్ళు ప్రదక్షిణలు చేసుకోవడం ఆగదు. సాధారణంగా గుళ్ళో ఏ గుడి అయినా సరే ఈ గుళ్ళో అర్చుకున్నట్లేదని రాడు, లేదంటే అక్కడ స్వామీజీ లేరని రాడు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ గురువు, స్వామీజీ, అర్చకుడు, తీర్థం, ప్రసాదంతో సంబంధం లే. చెట్టు ఉందంటారు. విశేషం ఏంటంటే చెట్టు ఉంది, ఔదంబర వృక్షం ఉంటుంది, అన్నిటి ప్రదక్షిణం చేసేస్తాం అంతే. చేసుకుని అన్నప్పుడు నిలిపోతే వాళ్ళు చేయం. ఇంకా అలా ఇక్కడ ఎందుకంటే ఈ పాదుకలకి, ఈ చెట్టుకి గురువుగారు చేసిన జపం అంతా కూడా శక్తిని, అంతా తపశక్తిని ధారపోసారు. సుమారు ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు చేసిన తపస్సు అంతా కూడా గురువుగారు దీన్ని ధారపోయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఔదంబరంతో పాటు అశ్వత్థనారాయణుడు, రావి చెట్టు, వేప చెట్టు కలిపి దీన్ని కళ్యాణం చేయించారు. సంతానం లేని వారికి ఇక్కడ ప్రదక్షిణం చేయమన్నారు. ఇది కూడా ఆయన చేసింది. ఇది ఒక మహత్తరమైన స్థలం. ఈ రెండు ఒక దగ్గర ఉండడం, ఇక్కడ కూర్చొని జపం చేయడం. మేము వ్రతాలు చేస్తాం లోపల అక్కడ బయట. వ్రతాలు చేసినప్పుడు ఇక్కడ భక్తులు ఎంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడ భక్తి, ఇక్కడ శక్తి ఎక్కడ ఉందని వాళ్ళు గ్రహించారు. అక్కడ కూర్చోండర్రా, మండపంలోని పూజ చేయిస్తా ఉంటే ఆ మండపం పెట్టుకుని వచ్చి ఇక్కడ కూర్చుంటారు. మండపం ఇక్కడ ఏం లేదు, వర్షం తడిసిపోతారు, గాలి ఎండ అంటే చెట్టు కింద కూర్చొని చేసుకుంటా ఉండి మేము
మాకు అక్కడ ఉన్న వైబ్రేషన్స్ ఎక్కడ రావు. అప్పు మేము ఆ చెట్టు కిందే జపం చేస్తాం, ఆ చెట్టు కిందే పూజ చేస్తాం. ఉమ్, ఉమ్. ఈ లక్ష్మీవారం వచ్చేనట్టయితే ఈ జాగా అంతా కూర్చుండిపోతారు. కూర్చుండిపోతారు. ఆసనాలు వేసుకొని ఉమ్, ఉమ్, చక్కగా మంత్రజపం, గురువుగారు ఇచ్చిన మంత్రం, ఉమ్, గురు చరిత్ర, ఉమ్, దత్త చరిత్ర, ఉమ్, దత్తపురాణం, ఉమ్, శ్రీపాద వల్లభ చరిత్ర, ఉమ్. తర్వాత అక్కడ గోడ మీద చెక్కించాం ఆ. మనం. ఈ ఏవైతే మనకి దత్తాష్టకము ఇవన్నీ కూడా